హలో ఫ్రెండ్స్, అందరి మనసులని హత్తుకునే ఒక అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం. స్టోరీ చూసే ముందు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, తప్పకుండా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇవ్వండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ తప్పకుండా హైప్ పాయింట్స్ ఇవ్వండి. మేడం, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అని ప్యూన్ వచ్చి చెప్పగానే నన్నా అని ఐశ్వర్య అర్థం కాక అడుగుతుంది. అవును మేడం, మిమ్మల్ని పిలుస్తున్నారు అని అతను చెప్పగానే సరే వస్తున్నానని చెప్పి ఐశ్వర్య ఆలోచనలో పడుతుంది. ఇంకా ఐశ్వర్య లేచి మేనేజర్ క్యాబిన్లోకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ సార్, రమ్మని చెప్పారంట అని ఐశ్వర్య తన ఎదురుగా కూర్చుని ఉన్న మేనేజర్ అక్షయ్ వైపు చూసి అంటుంటే ఐశ్వర్య మాటకి అక్షయ్ తల పైకెత్తి ఐశ్వర్య వైపు చూస్తాడు. ఎస్ ఐశ్వర్య, కూర్చో అని చెప్పగానే ఐశ్వర్య చైర్లో కూర్చుంటుంది. అక్షయ్ తన సీట్లో నుండి లేచి ఐశ్వర్య పక్కకి వచ్చి పక్క సీట్లో కూర్చోగానే ఐశ్వర్య ఒక క్షణం ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూస్తుంది. నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఐశ్వర్య, ఆఫీస్ విషయం కాదు, పర్సనల్ అని అనగానే పర్సనలా, నాతోనా, ఏంటి అక్షయ్ సార్ అని ఐశ్వర్య అర్థం కాక అడుగుతుంది. ఐశ్వర్య, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అక్షయ్ అడుగుతుంటే ఐశ్వర్య షాక్గా అక్షయ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు మీపై అటువంటి ఒపీనియన్ లేదు సార్ అని ఐశ్వర్య వెంటనే తన చైర్లో నుండి లేవగానే వెంటనే అక్షయ్ ఐశ్వర్య చేతిని పట్టుకుంటాడు. ఐశ్వర్య కోపంగా అక్షయ్ వైపు చూస్తూ నా చేతిని వదలండి అని అనగానే నేను ఇంకా మాట్లాడడం కంప్లీట్ అవ్వలేదు ఐశ్వర్య, కూర్చో అని అక్షయ్ కొంచెం కోపంగా చెప్పగానే ఐశ్వర్య చిరాకుగా చైర్లో కూర్చుంటుంది. సరే, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని నాకు క్లియర్గా అర్థమైంది. పోనీ నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అని అక్షయ్ అడుగుతుంటే చూడండి, నా పర్సనల్ విషయాలు మాట్లాడడానికి మీరెవరు? అదంతా మీకు అనవసరం. మీరు అడిగిన దానికి నేను చాలా క్లియర్గా ఆన్సర్ చెప్పాను. ఇంకా నేను వెళ్తాను అని ఐశ్వర్య లేవబోతుంటే ఆగు అని అక్షయ్ కోపంగా అంటాడు. ఐశ్వర్య విసుగ్గా అక్షయ్ వైపు చూస్తుంది. సరే, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ నాకు ఇంకో కోరికుంది, దానినైనా తీర్చు అని అక్షయ్ అనగానే ఏంటి అన్నట్టు ఐశ్వర్య అక్షయ్ వైపు చూస్తుంది. నాతో 1 నైట్ నువ్వు స్పెండ్ చేయాలి అని అక్షయ్ చెప్పగానే ఐశ్వర్య వెంటనే కోపంగా పైకి లేచి ఏం మాట్లాడుతున్నారు? మీకు కొంచెమైనా అర్థమవుతుందా? మేనేజర్ కాబట్టి సరిపోయింది, అదే మీ ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఈ పాటికి నా చేతిలో చెంపదెబ్బ తినేవాళ్ళు అని ఐశ్వర్య కోపంగా అనగానే ఏ అమ్మాయి అడిగినా వెంటనే ఒప్పుకోదని నాకు తెలుసు ఐశ్వర్య, నాతో ఏమి నువ్వు ఫ్రీగా గడపాల్సిన అవసరం లేదు. నీకెంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇస్తాను, 1 నైట్ నువ్వు నాతో స్పెండ్ చేయాలి అని అక్షయ్ మాట్లాడుతుంటే ఐశ్వర్య కోపంగా అక్షయ్ వైపు చూస్తూ అది జన్మలో జరగదు. ఈ ఐశ్వర్య తనకి తాళి కట్టిన వాడికి మాత్రమే సొంతం అవుతుంది తప్ప వేరొకరిని తన చిరిగిన వేలు కూడా తాకనివ్వదు అని కోపంగా చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది. అక్షయ్ వెళ్తున్న ఐశ్వర్య వైపు నవ్వుతూ చూస్తూ నువ్వే నా దగ్గరకు వస్తావు అని తన వర్క్లో పడిపోతాడు. ఐశ్వర్య తన ప్లేస్కి వెళ్ళి చిరాకుగా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. ఎంత ధైర్యం వాడికి! నన్నొక రోజు వాడితో గడపమని చెప్తాడా? పైగా దానికి డబ్బులు ఇస్తానని అంటున్నాడు. అసలు నా క్యారెక్టర్ గురించి వాడేమనుకుంటున్నాడని ఐశ్వర్య చాలా కోపంగా మనసులో అనుకుంటూ ఉండగా హలో మేడం, ఏమైంది, ప్రశాంతంగా పడుకున్నావు అని వినిపించిన వాయిస్కి ఐశ్వర్య కళ్ళు తెరిచి తన పక్కనే ఉన్న వ్యక్తి వైపు చూస్తుంది. ఓయ్, అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా నా వైపు చూస్తున్నావేంటి అని రాహుల్ అడుగుతుంటే ఏమీ లేదు, చాలా హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్తాను, నీతో ఈవినింగ్ మాట్లాడతానని చెప్పి ఐశ్వర్య మేనేజర్ పర్మిషన్ కూడా అడగకుండా డైరెక్ట్గా అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఏమైంది మేడంకి ఫేస్ అంతా అలా ఉంది అని రాహుల్ ఆలోచనలో పడతాడు. ఇంకా రోజు నైటు రాహుల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఐశ్వర్య వైపు చూస్తూ తన పక్కన కూర్చుని ఏమైందిరా అని అంటుంటే ఐశ్వర్య రాహుల్ చేతిని పట్టుకుని తన నుదుటికి ఆనించుకుని చిన్నగా ఏడుస్తుంటే ఐశ్వర్య ఏమైంది అని రాహుల్ కంగారుగా అంటాడు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా రాహుల్? వాడు ఆ అక్షయ్
నాతో ఎంత దారుణంగా మాట్లాడాడో తెలుసా అని అనగానే, అక్షయ్ అంటే మన మేనేజర్ కదా, ఏం మాట్లాడాడు నీతో అని రాహుల్ అనుమానంగా అడుగుతాడు. ఇంక మార్నింగ్ తనకి అక్షయ్కి మధ్య జరిగింది చెప్పగానే రాహుల్ కోపంగా ఐశ్వర్య వైపు చూస్తూ, వెంటనే ఈ విషయం నాకు చెప్పకుండా ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ కూర్చున్నావా? అయిన వాడికి ఎంత ధైర్యం? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా వాడికి తెలియదా అని రాహుల్ కోపంగా అంటుంటే, అందరూ నీకులాగా ఉండరు కదా రాహుల్ అని ఐశ్వర్య బాధగా అంటుంది. రాహుల్ ఐశ్వర్య కన్నీళ్ళని తొడవగానే, నిజం రాహుల్, నువ్వు నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి నా వెనుక తిరుగుతుంటే నిన్ను అస్సలు పట్టించుకునేదానిని కాదు. చాలాసార్లు నిన్ను తిట్టాను కూడా. కానీ నువ్వేమీ అవి మనసులో పెట్టుకోకుండా నన్ను ఆ రోజు రౌడీల నుండి కాపాడావు. ఇంకా ఆ హాస్టల్ వాతావరణం కూడా బాగోకపోవడంతో నన్ను, రమ్యను ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చావు. నేను నీ ఫ్లాట్కి వచ్చి ఇప్పటికే 4 months కంప్లీట్ అవుతుంది. కానీ ఒక్కసారి కూడా నువ్వు నాతో కానీ రమ్యతో కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా ప్రవర్తించడం కానీ చేయలేదు. ఇద్దరి ఆడపిల్లలకి నువ్వు సపోర్టుగా నిలిచావు. స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినా ఎంతైనా నువ్వు కూడా అబ్బాయివి కాబట్టి చాలా భయంగా అనిపించేది. కానీ ఆ హాస్టల్ అంత దారుణంగా ఉండేసరికి నువ్వు ఆ టైంలో మాకు సపోర్ట్ చేయడం వల్ల నిన్ను నమ్మి మేమిద్దరం ఇక్కడికి వచ్చాం. ఆ రోజు నుండి మనిద్దరి మధ్య స్నేహం అనేది స్ట్రాంగ్ అవుతూనే ఉంది. ఏ రోజు కూడా నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూడలేదు. కానీ ఆ అక్షయ్ అని ఐశ్వర్య కోపంగా అంటుంటే, ఐషు ప్లీజ్ ఏడవకరా. కొంతమంది అంతే, ఆయన నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, రమ్య నీ బెస్ట్ ఫ్రెండ్. మీ ఇద్దరు ప్రాబ్లంలో ఉంటే మిమ్మల్ని అలా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నువ్వేమీ టెన్షన్ పడుకొని రాహుల్ చెప్పగానే, వాడు నాతో ఎంత దారుణంగా మాట్లాడాడో తెలుసా రాహుల్? పైగా వాడితో ఒకరోజు టైం స్పెండ్ చేస్తే నాకు కావాల్సినంత అమౌంట్ కూడా ఇస్తానని చెప్పాడు అని ఐశ్వర్య ఏడుస్తూ చెప్తుంటే, వాట్ అని రాహుల్ గట్టిగా అంటాడు. అవును రాహుల్ అని ఐశ్వర్య చెప్పగానే రాహుల్ కోపంగా బయటికి వెళ్తుంటే వెంటనే ఐశ్వర్య రాహుల్ చేతిని పట్టుకుంటుంది. రాహుల్ ప్లీజ్, ఎంతైనా అతను మన మేనేజర్. ఇప్పుడు మనం అతనికి ఎదురుగా వెళ్తే మన జాబ్స్కే రిస్క్. ప్లీజ్ కోపం తగ్గించుకో అని చెప్పగానే ఇంకా రాహుల్ వెనక్కొచ్చి సోఫాలో కూర్చుంటాడు. కొంత సమయం తర్వాత రాహుల్ ఐశ్వర్య వైపు చూస్తూ, ఐశ్వర్య నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి రాహుల్ అని ఐశ్వర్య చిన్నగా అంటుంది. ఐశ్వర్య నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజే నేను చూసి నేను లవ్లో పడిపోయాను. అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేయాలని, నేను హ్యాపీగా చూసుకోవాలని ప్రతి క్షణం అనుకునేవాడిని. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి నిన్ను వెంటనే నా ఫ్లాట్కి తీసుకుని వచ్చాను. కానీ నీకు ఇష్టం లేకున్నా నేను ఎప్పుడూ స్టెప్ తీసుకోవాలని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎందుకు నా మనసులో మాట చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అనిపించింది. ఐ లవ్ యూ ఐశ్వర్య అని రాహుల్ చెప్పగానే ఐశ్వర్య షాక్గా రాహుల్ వైపు చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? నువ్వు నన్ను ప్రేమించావా అని ఐశ్వర్య ఆశ్చర్యంగా అంటుంటే, ప్రాణంగా ప్రేమించాను ఐశ్వర్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నీకు ఇష్టం లేకుండా నా మనసులో మాట నీకు చెప్పాలని అనిపించలేదు. నేను ప్రేమించానని నువ్వు వెంటనే నన్ను ప్రేమించాలని రూలేమీ లేదు. నీ మనసుకి నచ్చితేనే అని రాహుల్ అంటుంటే ఐశ్వర్యకి అంతా అయోమయంగా అనిపిస్తుంది. నేను ఒక ఫ్రెండ్గానే చూశాను రాహుల్, కానీ అని ఐశ్వర్య చిన్నగా అంటుంటే, పర్వాలేదురా, నీకోసం నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను. నిన్ను తప్ప ఇంకొక అమ్మాయిని నా లైఫ్లోకి రానివ్వను. ఇది మాత్రం ఫైనల్. ఆ అక్షయ్ మళ్ళీ నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే నాతో చెప్పు అని చెప్పి రాహుల్ ఇంక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య అలాగే బొమ్మలాగా కూర్చుని పోతుంది. రాహుల్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఐశ్వర్యకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంక నెమ్మదిగా రోజులు ముందుకు వెళ్తూ ఉంటాయి. అలా 1 week కంప్లీట్ అయిపోతుంది. అయితే ఐశ్వర్య ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగా తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఐశ్వర్య ఫోన్ అటెండ్ చేసి చెప్పన్నయ్య అని అంటుంటే, ఐశ్వర్య రాహుల్కి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో అడ్మిట్ చేశానని చెప్పగానే ఐశ్వర్య ఒక్కసారిగా పైకి లేచి నుంచుని, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని భయంగా అంటుంటే,
నువ్వు త్వరగా రా ఐశ్వర్య అని రాహుల్ ఫ్రెండ్ వెంకట్ చెప్పగానే ఇప్పుడే వస్తున్నానని చెప్పి ఐశ్వర్య కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని తన స్కూటీ మీద హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఐశ్వర్య హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంకట వైపు చూస్తూ ఏమైందన్నయ్య అని కంగారుగా అంటుంటే, తెలియదురా, సడన్గా యాక్సిడెంట్ అయింది అని చుట్టుపక్కల వాళ్ళు రాహుల్ నెంబర్ నుండి నాకు కాల్ చేశారు. డాక్టర్స్ ఏదేదో చెప్తున్నారు. 24 గంటలు ఆపరేషన్ చేయకపోతే వాడి ప్రాణానికి ప్రమాదం అంటున్నారు అని చెప్పగానే ఒక్కసారిగా ఐశ్వర్య కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని ఐశ్వర్య ఏడుస్తూ అంటుంది. ఏమీ అర్థం కావడం లేదురా, ఆపరేషన్కి 15 lakhs వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు. వాడి పేరెంట్స్ గురించి నీకు తెలుసు కదా, వీడి అమౌంట్ పంపించకపోతే వాళ్ళ ఇల్లు గడవదు. నా దగ్గర కూడా అంత అమౌంట్ లేవు. ఒకవేళ నా ఫ్రెండ్స్ని అడిగినా మహా అయితే 2-3 లక్షల వరకు సర్దగలను. ఏం చేయాలో అర్థం కావడం లేదు ఐశ్వర్య అని వెంకట్ చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే ఐశ్వర్య అలాగే చైర్లో కూర్చునిపోతుంది. నువ్వంటే నాకు ప్రాణం ఐశ్వర్య, నీకోసం లైఫ్ లాంగ్ నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పిన రాహుల్ మాటలు గుర్తుకొస్తుంటే ఐశ్వర్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంతలో డాక్టర్ వీళ్ళ దగ్గరకు వచ్చి, పేమెంట్ రెడీ చేసుకుంటున్నారా? మీరు ఏ విషయం చెప్తే మేము ఆపరేషన్కి రెడీ చేస్తామని చెప్పగానే వెంకట్ వెంటనే ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య డాక్టర్ వైపు చూస్తూ, మాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అని అంటుంటే, రేపు మార్నింగ్లోగా ఆపరేషన్ చేయకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం, ఇంతకు మించి మేమేమీ చెప్పలేమని డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఐశ్వర్య బాధగా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. తనకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇంతలో నువ్వు నాతో 1 year స్పెండ్ చేస్తే నీకెంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఇస్తాను అని అన్న అక్షయ్ మాటలు గుర్తుకు రాగానే ఐశ్వర్య టక్కున కళ్ళు ఓపెన్ చేస్తుంది. అక్షయ్ మాటలకి తన మనసు అస్సలు అంగీకరించదు. ఐశ్వర్య నెమ్మదిగా లేచి ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్ళి లోపలున్న రాహుల్ వైపు చూస్తుంది. 4 months నుండి రాహుల్ తనపై ఎంత కేరింగ్ చూపిస్తున్నాడో, తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో, అంతకంటే రాహుల్ 1 week బ్యాక్ తనతో చెప్పిన మాటలు ఇంకా తన మనసుని చిత్రవద చేస్తున్నట్టు అనిపిస్తుంటే ఇంతలో వెంకట్ ఐశ్వర్య దగ్గరకు వచ్చి, ఐశ్వర్య, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళని అడగరా, ఇప్పుడు రాహుల్ ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయని వెంకట్ బాధగా అంటుంటే ఐశ్వర్య బాధగా వెంకట్ వైపు చూస్తూ, నేను మళ్ళీ వస్తానన్నయ్య, రాహుల్ జాగ్రత్త అని చెప్పి ఐశ్వర్య భారమైన మనసుతో ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. ఇంక ఐశ్వర్య అక్షయ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి 1 నిమిషం గట్టిగా ఊపిరి పీల్చుకుని డోర్ ఓపెన్ చేయాలంటే ఐశ్వర్యకి చాలా కష్టంగా అనిపిస్తున్నా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి అక్షయ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. సడన్గా తన క్యాబిన్లోకి వచ్చిన ఐశ్వర్యని చూడగానే అక్షయ్ షాక్ అవుతాడు. ఐశ్వర్య, ఏమైంది అని అక్షయ్ ఐశ్వర్య వైపు చూస్తుంటే ఐశ్వర్య కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తుంటే అక్షయ్ కనుబొమ్మలు ముడుచుకోగా లేచి ఐశ్వర్య దగ్గరికి వస్తాడు. ఐశ్వర్య, ఏమైంది అని అక్షయ్ అడుగుతుంటే, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను, నాకు 15 lakhs అమౌంట్ కావాలి అని అనగానే వాట్ అని అక్షయ్ కొంచెం గట్టిగా అరుస్తాడు. ఐశ్వర్య బాధగా కళ్ళు మూసుకొని, ఆ రోజు మీరు నాతో చెప్పారు కదా, నేను మీతో 1 night స్పెండ్ చేయడానికి ఒప్పుకుంటున్నాను, నాకు ఈ 15 lakhs కావాలి అని ఐశ్వర్య వస్తున్న కన్నెళ్ళని ఆపుకుంటూ అడుగుతుంటే, అంటే నేను ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నావా అని అక్షయ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అడుగుతాడు. అవును అని ఐశ్వర్య చిన్నగా అంటుంటే వెంటనే అక్షయ్ 2 చేతి పిడికుళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి. ఇప్పుడు నీకు అంత అమౌంట్ ఎందుకు అని అక్షయ్ అనుమానంగా అడుగుతుంటే, అవన్నీ మీకు అనవసరం, మీకు కావాల్సింది నేను, నాకు కావాల్సింది అమౌంట్, మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని ఐశ్వర్య అనగానే అక్షయ్ వెంటనే వెళ్ళి తన చెక్ బుక్ తీసి దానిపై 15 lakhs రాసి ఐశ్వర్య చేతిలో పెడతాడు. ఐశ్వర్య షాక్గా అక్షయ్ వైపు చూస్తుంది. నేను 2 hours వస్తాను అని చెప్పగానే అక్షయ్ సూటిగా ఐశ్వర్య వైపు చూస్తూ ఓకే అని అంటాడు. ఇంక ఐశ్వర్య అక్కడి నుండి బాధగా బయటికి వెళ్ళిపోతుంది. అక్షయ్ చైర్లో కూర్చుని ఎవరికో కాల్ చేసి మాట్లాడతాడు. ఐశ్వర్య బయటకు వెళ్ళిన తర్వాత బ్యాంకుకు వెళ్ళి అమౌంట్ డ్రా చేస్తుంది. అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళగానే వెంకట్ ఐశ్వర్య వైపు చూస్తూ,
డాక్టర్ మళ్ళీ వచ్చాడు ఐశ్వర్య అని బాధగా అంటుంటే, అన్నయ్య ఇవిగో అమౌంట్, ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పండి అని అనగానే వెంకట్ ఆశ్చర్యంగా ఐశ్వర్య వైపు చూస్తూ, అంత అమౌంట్ నీకెక్కడివి అని అడుగుతాడు. అవన్నీ నేను చెప్పలేను, దయచేసి రాహుల్కి మెలకు వచ్చిన తర్వాత అమౌంట్ మీరే పే చేశానని చెప్పండి, నా పేరు చెప్పకండి అని ఐశ్వర్య అనగానే, ఐశ్వర్య అని వెంకట్ ఏదో అడగబోతుండగా, అన్నయ్య ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి, నేను రేపు మార్నింగ్ వస్తాను అని ఐశ్వర్య ఒకసారి రాహుల్ దగ్గరికి వెళ్ళి రాహుల్ వైపు చూస్తుంది. నేను తప్పు చేశాను అంటే నువ్వు నన్ను జీవితంలో క్షమించవు కదా రాహుల్, కానీ నాకు ఇంతకంటే వేరే దారి లేదు, నేను బ్రతికించుకోవాలంటే నేను అక్షయ్కి అని ఇంకా ఐశ్వర్య ఏమీ మాట్లాడలేక బాధగా రాహుల్ వైపు చూస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య తను చెప్పినట్టుగానే మళ్ళీ అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. అక్షయ్ ఐశ్వర్య వైపు చూస్తూ, నాకు వర్క్ ఉంది, వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్దాం, నేను వస్తాను అని చెప్పగానే ఐశ్వర్య తన వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఈవినింగ్ 8 అవుతుండగా అక్షయ్ ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. వెళ్దామా అని అక్షయ్ అడుగుతుంటే ఐశ్వర్య గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఈ రోజుతో తన జీవితం ఎండ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంటే ఐశ్వర్య భారమైన మనసుతో అక్షయ్ వెనుక అడుగులు వేస్తుంది. ఇంకా అక్షయ్ ఐశ్వర్యని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే ఇంట్లో ఎవరు ఉండరు. అక్షయ్ ఒక కవరు ఐశ్వర్యకిచ్చి వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పగానే ఐశ్వర్య మౌనంగా ఆ కవర్ తీసుకుంటుంది. ఇంకా అక్షయ్ ఐశ్వర్యకి రూమ్ చూపించి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఐశ్వర్యకి తన కళ్ళల్లో కన్నీళ్ళు అస్సలాగవు. అలాగే ఏడుస్తూ అక్షయ్ ఇచ్చిన చీరని కట్టుకుని రెడీ అవుతుంది. తర్వాత అక్షయ్ వచ్చి డోర్ కొట్టగానే ఐశ్వర్య నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తుంది. కొన్ని క్షణాలు అక్షయ్ ఐశ్వర్య వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత అక్షయ్ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి తన షోల్డర్ చుట్టూ చేతిని వేయగానే ఐశ్వర్య వెంటనే అక్షయ్కి భయంగా దూరం జరుగుతుంది. అక్షయ్ వెంటనే ఐశ్వర్య వైపు చూస్తూ, చూడు ఐశ్వర్య, నీ ఇష్టంతోనే నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు నాకు ఇష్టంతోనే దగ్గర అవ్వాలి, కానీ ఇలా భయపడుతూ అయ్యేటట్టయితే ఇక నుండి నువ్వు వెళ్ళిపోవచ్చని అక్షయ్ చెప్పగానే ఐశ్వర్య భయంగా అక్షయ్ వైపు చూస్తుంది. చెప్పాను కదా, నాకు ఇష్టంతో దగ్గరవుతావా లేకపోతే ఇక నుండి వెళ్ళిపోతావా అని అక్షయ్ అడుగుతుంటే ఐశ్వర్య బాధగా కళ్ళు మూసుకుని అక్షయ్ చేతిని నెమ్మదిగా పట్టుకుంటుంది. ఇంకా అక్షయ్ ఐశ్వర్య ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఐశ్వర్యకి మాత్రం రూమ్లో అడుగు పెడుతుంటే చాలా భయంగా అనిపిస్తుంది. అక్షయ్ ఐశ్వర్యకి ఎదురుగా నుంచుని ఐశ్వర్య వైపు చూస్తూ నెమ్మదిగా ఐశ్వర్య నుదుటిన ముద్దు పెట్టుకోగానే ఐశ్వర్య గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో తన మెడలో అక్షయ్ ఏదో వేస్తున్నట్టు అనిపించగానే ఐశ్వర్య టక్కున కళ్ళు తెరవగానే అక్షయ్ ఐశ్వర్య మెడలో ఒక చైన్ వేసి, నీకోసమే తీసుకున్నాను, బాగుందా అని అనగానే ఐశ్వర్య ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూస్తుంది. అక్షయ్ నెమ్మదిగా ఐశ్వర్యని హగ్ చేసుకోగానే ఐశ్వర్య చేతి పిడికిల్ని గట్టిగా బిగుసుకుంటుంది. తన మనసులో ఎవరూ లేరు, అలా అని ఇలా పెళ్లి కాకుండా ఒక వ్యక్తికి, అది కూడా డబ్బులు తీసుకుని దగ్గరవడం ఐశ్వర్యకి నరకంగా అనిపిస్తుంటే తన కంట్లో నెమ్మదిగా కన్నీళ్ళొస్తాయి. అక్షయ్ ఐశ్వర్యని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే ఐశ్వర్య గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. అక్షయ్ ఐశ్వర్య పైకి చేరుతుంటే ఐశ్వర్యకి చాలా భయంగా అనిపిస్తుంటే వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేస్తుంది. అక్షయ్ ఐశ్వర్య పైకి చేరి నెమ్మదిగా ఐశ్వర్య ఫేస్ మొత్తం తన పెదవులతో ముద్దులు పెడుతుంటే ఐశ్వర్యకి చాలా కష్టంగా అనిపిస్తుంది. తర్వాత అక్షయ్ ఐశ్వర్య వైపు చూస్తూ ఎర్రగా అందంగా ఊరిస్తున్న ఐశ్వర్య పెదవులని అందుకోగానే ఐశ్వర్య గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. గులాబీ రేకుల్లాగా ఉన్న ఐశ్వర్య పెదవులని చిన్నగా లీక్ చేస్తూ తన చేతిని ఐశ్వర్య నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్నగా ప్రెస్ చేయగానే ఐశ్వర్య ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. తర్వాత అక్షయ్ ఐశ్వర్య పెదవుల్ని వదిలి తన మెడవంపులో పెదవులని నిలిపి చిన్నగా ముద్దులు పెడుతుంటే ఐశ్వర్య శరీరం మొత్తం చిన్నపాటి వణుకు కలుగుతుంది. ఇంకా అక్షయ నెమ్మదిగా ఐశ్వర్య పైటని పక్కకు తప్పించగానే
ఐశ్వర్య వెంటనే తన చేతుల్ని క్రాస్గా అడ్డం పెట్టుకుంటుంది. అక్షయ్ చిన్నగా నవ్వుతూ ఐశ్వర్య చేతులను పట్టుకుని తన చేతులతో లాక్ చేసి పొంగిన ఎద సంపదపై తన పెదవులని నిలిపి ముద్దులు పెడుతుంటే అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న ఐశ్వర్యకి అక్షయ్ చేస్తున్న మాయకి తన కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతూ ఉంటాయి. అలా అక్షయ్ నెమ్మదిగా ఐశ్వర్య నుండి బ్లౌజ్ అలాగే పెట్టికోట్ వేర్ చేసి తన అణువణువు తన పెదవులతో స్పృశిస్తుంటే ఐశ్వర్య చేతిలో బ్లాంకెట్ గట్టిగా పట్టుకుంటుంది. అక్షయ్ పెదవులు ఐశ్వర్య హృదయం దగ్గర నుండి ఎదభాగంపై అలాగే తన నడుముపై మాయ చేస్తుంటే ఐశ్వర్య గుండె వేగంగా పరుగులు పడుతుంది. మరోపక్క అక్షయ్ చేస్తున్న మాయకి ఐశ్వర్య తనువు మొత్తం చిన్నగా పులకరిస్తుంటే అక్షయ్ చుట్టూ తన 2 చేతులు గట్టిగా అల్లుకుంటాయి. ఐశ్వర్య చేసిన పనికి అక్షయ్ పెదవులపై చిరునవ్వు రాగా ఇంకా అక్షయ్ నెమ్మదిగా ఐశ్వర్యని తనదాన్ని చేసుకుంటాడు. అక్షయ్ ఇస్తున్న పెయిన్కి ఐశ్వర్య కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. అలా ఐశ్వర్య అక్షయ్ ఇద్దరు కూడా ఒకటవుతారు. ఎప్పటికో అక్షయ్ నెమ్మదిగా పక్కకు జరిగి ఐశ్వర్యని తన హృదయంపై పడుకోబెట్టుకోగానే ఐశ్వర్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తను తప్పు చేసింది అని తనకు అర్థమవుతున్నా అక్షయ్ చేస్తున్నంతసేపు తను ఎందుకు అక్షయ్కి సపోర్ట్ చేసిందో తనకే అర్థం కాక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే అక్షయ్ వైపు చూడకుండా నేను వెళ్తాను అని చిన్నగా అంటుంది. ఎక్కడికి వెళ్ళేది? ఈరోజు నైట్ అంతా నాతోనే ఉంటానని చెప్పు, మర్చిపోయావా అని అక్షయ్ ఐశ్వర్యని మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ అంటుంటే ఐశ్వర్య మౌనంగా ఉండిపోతుంది. ఇంకా అలసిన శరీరాలతో ఇద్దరు కూడా నిద్రలోకి జారుకుంటారు. మార్నింగ్ అవుతుండగా ఐశ్వర్యకి మెలకువ రాగానే తను ఎక్కడ ఎటువంటి పొజిషన్లో ఉందో గుర్తుకు రాగానే ఐశ్వర్య ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంటుంది. వెంటనే అక్షయ్ వైపు చూస్తుంటే అక్షయ్ పడుకుని ఉంటాడు. ఇంకా ఐశ్వర్య వెంటనే లేచి తన చీరని తీసుకుని స్పీడ్గా పక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ తన డ్రెస్ వేసుకుని అక్షయ్ దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్షయ్ చిన్నగా కదులుతూ ఉంటాడు. ఐశ్వర్య అక్షయ్ వైపు చూస్తూ నేను వెళ్తాను అని చెప్పగానే అక్షయ్ వెంటనే లేచి టవల్ కట్టుకుని ఐశ్వర్య దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకునేసరికి ఐశ్వర్య గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అక్షయ్ ఐశ్వర్యని వదలగానే ఐశ్వర్య అక్కడి నుండి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఐశ్వర్య అని పిలుస్తాడు అక్షయ్. ఐశ్వర్య వెనక్కి తిరగకుండా అలాగే నుంచునుంటుంది. నాకు దగ్గరైన నువ్వు ఇంకొకరికి మళ్ళీ దగ్గర అవ్వగలవా అని అక్షయ్ అడుగుతుంటే ఆ ప్రశ్నకి తన దగ్గరే సమాధానం లేదు. ఇంక తను ఏం చెప్తుంది? ఏమీ మాట్లాడకుండా ఐశ్వర్య బయటికి వెళ్ళిపోతుంది. అక్షయ్ చిన్నగా నవ్వుకుంటూ అలాగే బెడ్పై కూర్చుని రాత్రి జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు. ఐశ్వర్య ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళగానే వెంకట్ ఐశ్వర్యని చూసి ఆపరేషన్ అయిపోయింది ఐశ్వర్య, రాహుల్కి ఇంకా ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పగానే ఐశ్వర్య పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఇంకా 3 days తర్వాత రాహుల్ని డిశ్చార్జ్ చేస్తారు. అయితే రాహుల్ హెల్త్ బాగోకపోవడంతో లీవ్లో ఉంటాడు. ఐశ్వర్య ఆఫీస్కి వచ్చేస్తుంది కానీ అసలు తనకి అక్షయ్ని ఫేస్ చేయాలంటేనే భయంగా అనిపిస్తుంది. అక్షయ్ ఐశ్వర్య వైపు చూస్తాడు కానీ తను ఏమీ మాట్లాడడు. ఎందుకో అక్షయ్ తనతో ఒక మాట కూడా మాట్లాడకపోయేసరికి ఐశ్వర్యలో చిన్నపాటి బాధ మొదలవుతుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఆ రోజు నైటు అక్షయ్ తనకి అంత ప్రేమగా దగ్గరయ్యాడు. కానీ నెక్స్ట్ డే నుండి తను ఎవరో తెలియదన్నట్టు అక్షయ్ ప్రవర్తిస్తే ఐశ్వర్య తట్టుకోలేకపోతుంది. తను అక్షయ్కి దగ్గరవ్వాలని అస్సలు అనుకోలేదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. తను మొదట అక్షయ్కి ఇష్టంతో దగ్గరవ్వకపోయినా తర్వాత నెమ్మదిగా తను కూడా అక్షయ్కి సపోర్ట్ చేస్తూ తన ఇష్టంతోనే ఇద్దరి మధ్య కలయిక జరిగింది అని ఐశ్వర్యకి బాగా తెలుసు. ఇంకిలా ఉండగా ఒకరోజు ఐశ్వర్యకి కాల్ రాగానే ఐశ్వర్య ఒక క్షణం షాక్ అవుతుంది. వెంటనే అక్కడి నుండి ఐశ్వర్య స్టార్ట్ అయ్యి ఒక ఇంటికి వెళ్తుంది. ఐశ్వర్య నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి రూమ్లో నుండి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి రాహుల్, ఈ మధ్య బాగా స్టైల్గా రెడీ అవుతున్నావని ఒక అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతుంటే నీకు తెలీదా? ఇప్పుడు ఈ రాహుల్ లక్షాధికారి అని రాహుల్ నవ్వుతూ అంటుంటే ఏంటి ఆ ఐశ్వర్య నిన్ను కాపాడటం కోసం ఆ అక్షయ్తో ఒక నైట్ అంతా గడిపి ఆ డబ్బు తీసుకుంది. ఆ కొంచెం డబ్బుకే నువ్వు లక్షాధికారివి అయిపోయావా అని ఆ అమ్మాయి నవ్వుతూ అంటుంటే
ఆ మాటలు విన్న ఐశ్వర్య అలాగే స్టన్ అయిపోతుంది. కానీ ఒకటి మాత్రం నిజం రాహుల్, అసలు ఆ పిచ్చిదాన్ని భలే నమ్మించారు. నిజంగా తన క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి తను చచ్చినా ఆ అక్షయ్ దగ్గరికి వెళ్ళదు అనుకున్నాను. కానీ అబ్బో, నీకు చాలా వాల్యూ ఇచ్చింది. నీకోసం తను ఆ అక్షయ్తో గడిపింది. ఇంకా ముందు ముందు ఆ ఐశ్వర్య నుండి చాలా డబ్బులు సంపాదించొచ్చు అని ఆ అమ్మాయి నవ్వుతూ అంటుంటే, అసలు నేను ఆ ఐశ్వర్యతో ఫ్రెండ్షిప్ చేసిందే అందుకోసం. ఆ ఐశ్వర్య అందం ఉంది చూసావా, మొదటి రోజు చూడగానే నాకొచ్చిన ఆలోచన అదే. నీకు తెలుసు కదా నా గురించి అని రాహుల్ ఆ అమ్మాయి మెడవంపులో ముద్దులు పెడుతూ మాట్లాడుతుంటే అది చూస్తున్న ఐశ్వర్య అలాగే కళ్ళు పెద్దవి చేసి సైడ్ నుండి ఇద్దరిని చూస్తూ ఉంటుంది. ఎందుకు తెలీదు, ఇప్పటికే చాలామంది అమ్మాయిల్ని అలాగే ఫ్రెండ్షిప్ పేరుతో నమ్మించి వాళ్ళ దగ్గర మంచిగా నటించి వాళ్ళకి ప్రపోజ్ చేస్తే తీరా వాళ్ళు నీ ప్రపోజల్ని ఒప్పుకున్న వెంటనే లాంగ్ ట్రిప్కి వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళి అమ్మేయలేదు అని ఆ అమ్మాయి అనగానే వాళ్ళందరూ వేరు, ఈ ఐశ్వర్య వేరు. ఈ ఐశ్వర్య అందానికి ఇంకా కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఐశ్వర్య ఫోటో పంపించగానే ఒకడు ఫారెన్ నుండి నాకు ₹1,00,00,000 ఆఫర్ చేశాడు. అందుకే కదా ఆ ఐశ్వర్యని నా ఫ్లాట్లోకి తీసుకొచ్చాను. మళ్ళీ తను ఒంటరిగా రాదు అని తన ఫ్రెండ్ రమ్యని కూడా రమ్మని చెప్పాను. లేకపోతే ఇంతకాలం తనకి ఫ్రీగా సర్వీస్ చేయడానికి నేనున్నది. కానీ ఇంతలో ఆ అక్షయ్ ఆఫర్ నాకు బాగా నచ్చింది. వాడు ఐశ్వర్య కోసం ఎంత డబ్బులైనా ఇస్తానని అనడంతో అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. ఇంకా నేను ఐశ్వర్యకి దగ్గరవ్వాలి అని. అందుకే కరెక్ట్ టైంకి ఐశ్వర్యకి ప్రపోజ్ చేశాను. తను లేకపోతే నేను ఉండలేనని చెప్పి తనని నమ్మించాను. డైరెక్ట్గా 1 వీక్కి నాకు యాక్సిడెంట్ అయిందని డ్రామా ఆడి ఆ వెంకట్తో ఇంకా సీన్ క్రియేట్ చేపించి అక్షయ్ దగ్గరికి వెళ్ళేటట్టు చేశాను. ఇంకా ఏముంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం. అప్పుడు నాకు ఇంకా సెట్ అవ్వలేదని మళ్ళీ అబద్ధం చెప్పించి మళ్ళీ ఆ అక్షయ్ దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తాను. వాడు దీనికోసం ఎన్నిసార్లైనా అమౌంట్ పే చేస్తాడు. ఇదంతా నాకు ఆఫర్ ఇచ్చినవాడు వచ్చే వరకు మాత్రమే. వాడొచ్చిన తర్వాత ఆ ఐశ్వర్యని వాడికి అప్పచెప్తే నాకు ₹1,00,00,000 వస్తాయి. ఇంతలో నా ఖర్చులకి ఈ లక్షలు సరిపోతాయని రాహుల్ నవ్వుతూ అంటుంటే అది వింటున్న ఐశ్వర్య గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తుంటే తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంకా రాహుల్ ఆ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండటం చూసి ఐశ్వర్యకి ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాక వెంటనే బయటకొచ్చి తన స్కూటీ మీద అలాగే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. తను ఎంత దూరం వెళ్ళిందో కూడా అర్థం కాదు. ఒక లోన్లీ ప్లేస్లో తన స్కూటీ ఆపి దూరంగా కనిపిస్తున్న సిటీని చూస్తూ ఉంటుంది. తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇంత దారుణంగా ఒక వ్యక్తి దగ్గర తను ఎలా మోసపోయిందో ఐశ్వర్యకి అర్థం కావడం లేదు. తనని నమ్మి ఇంకొక వ్యక్తికి తను దగ్గరవడం, ఇప్పుడు అతను కూడా తనని పట్టించుకోకపోవడం ఐశ్వర్యకి నరకంగా అనిపిస్తుంది. ఐశ్వర్య అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ ఉండగా ఇక్కడేం చేస్తున్నావు అన్న వాయిస్కి ఐశ్వర్య వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. అక్షయ్ తన కారు కానుకుని ఐశ్వర్య వైపే చూస్తూ ఉండటం చూసి అక్కడ అక్షయ్ని చూసిన ఐశ్వర్య షాక్గా పైకి లేచి అక్షయ్ వైపు చూస్తుంది. అడుగుతుంది నిన్నే, సిటీ అవుట్స్కట్స్కొచ్చి ఒంటరిగా ఏం చేస్తున్నావు? కొంపతీసి ఆ సిటీని ఎలా అమ్మాలి అని ఆలోచిస్తున్నావా ఏంటి అని అక్షయ్ అంటుంటే ఐశ్వర్య విచిత్రంగా అక్షయ్ వైపు చూస్తుంది. అక్షయ్ ఐశ్వర్య దగ్గరికొచ్చి ఐశ్వర్య కన్నీళ్ళని తుడుస్తూ, ఇవన్నీ ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు ఉండాలి ఐశ్వర్య. ఒకడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఒకడు మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు అంటే అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం గ్రహించేటట్టుండాలి. అంతేకాని వాడు చూపించే నటన నిజమైన ఫ్రెండ్షిప్ అనుకోవడం నీ తప్పు అని అక్షయ్ చెప్తుంటే ఐశ్వర్య అక్షయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు అక్షయ్ సార్ అని ఐశ్వర్య అంటుంటే ఇంకెవరి గురించి? ఆ రాహుల్ గురించి అని అక్షయ్ అనగానే, అంటే మీకు రాహుల్ గురించి తెలుసా అని ఐశ్వర్య ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎందుకు తెలీదు, వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు. ఒకప్పుడు నీకులాగే ఇంకొక 2 అమ్మాయిలు వాడి చేతిలో మోసపోయారు అని అక్షయ్ చెప్పగానే
ఐశ్వర్య అలాగే అయోమయంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్షయ్ ఐశ్వర్యని ఒక్కసారిగా ఎత్తుకుని కారు బ్యానెట్పై కూర్చోబెట్టగానే ఐశ్వర్య మాత్రం బొమ్మలాగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్షయ్ ఐశ్వర్య చేతుల్ని పట్టుకుని, నీకు తెలుసా ఐశ్వర్య, నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వకముందే నేను నిన్ను ఒకరోజు బయట చూశాను. అప్పుడే ఎందుకో నా మనసులో తెలియని చిన్న ఫీలింగ్ కలిగింది. తర్వాత నిన్ను ఆఫీస్లో చూడగానే చాలా షాక్ అయ్యాను. అలా ప్రతిరోజు నిన్ను ఆఫీస్లో చూస్తూ ఉండేవాడిని. నాకు తెలియకుండానే కొన్ని రోజుల్లో నువ్వంటే ఇష్టం అని, ప్రేమ అని అర్థమైంది. కానీ అప్పుడే నాకు ఇంకొక విషయం తెలిసింది. ఏంటంటే ఆ రాహుల్ నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని. స్టార్టింగ్లో వాడి గురించి నాకు సరిగ్గా తెలీదు, కానీ వాడు ఎక్కువ నీతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే నాకు అనుమానం వచ్చింది. నెమ్మదిగా వాడి గురించి ఇంట్రోగేషన్ చేశాను. అప్పుడు తెలిసింది ఏంటంటే వాడు కావాలనే రౌడీల్ని పెట్టించి వాడే వాళ్ళని కొట్టినట్టు నీ దగ్గర బిల్డప్ ఇచ్చి నిన్ను తన ఫ్లాట్కి తీసుకొచ్చాడు అని. వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకున్న తర్వాత వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. వాడు నీ గురించి వేరే వాడి దగ్గర డీల్ కుదుర్చుకున్నాడని తెలియగానే నిజంగా వాడిని షూట్ చేసి పడేసేవాడిని. కానీ నువ్వు వాడిని చాలా ఎక్కువగా నమ్ముతున్నావు. ముందు వాడేంటో నీకు తెలియాలి. అందుకే నీ ఫ్రెండ్ రమ్య చేత వాడు మంచివాడు కాదు అని నీకు చెప్పించాను. కానీ నువ్వేం చేసావు? నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన రమ్య చెప్పింది వినకుండా కావాలనే రమ్య రాహుల్ పైన నిందలు వేస్తుంది అని ఆ రాహుల్ రమ్య పైన లేనిపోనివి చెప్పడంతో తనని ఫ్లాట్ నుండి బయటికి పంపించేశావు. ఇంకప్పుడే డిసైడ్ అయ్యాను ఆ రాహుల్ గురించి ఎవరు చెప్పినా నువ్వు నమ్మవు అని. ఎందుకంటే వాడు అలా క్రియేట్ చేశాడు కాబట్టి. ఇంకా ఏం చేయాలో ఆలోచించగా డైరెక్ట్గా నేనే నీతో మాట్లాడాలని అనుకున్నాను. అందుకే నీ దగ్గర పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాను. కానీ నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా నీకు ఆ రాహుల్ గురించి నిజం బయటపడాలి అంటే ఆ రాహుల్ డబ్బు మనిషి అని నీకు తెలియాలి. అంటే నీ వల్ల వాడికి డబ్బులు వస్తున్నాయని వాడికి తెలియాలి. అందుకే నాతో 1 డే స్పెండ్ చేయమని నీతో చెప్పాను. దానికోసం ఎంత అమౌంట్ అయినా పే చేస్తానని చెప్పాను. ఎందుకంటే తప్పకుండా నువ్వు ఈ విషయం వాడికి చెప్తావు. వాడి విషయంలో నేను ఫోర్స్ చేస్తాడు అని నేను అనుకున్నాను. కానీ వాడు చాలా మాస్టర్ మైండ్ యూజ్ చేసి యాక్సిడెంట్ ప్లాన్ చేసి నిన్ను లాక్ చేసేసాడు. నువ్వు ఆ రోజు చెక్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నేను కనుక్కోగా నాకు తెలిసింది వాడు యాక్సిడెంట్ అని నాటకం ఆడి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని. వాడిని తక్కువ అంచనా వెయ్యకూడదని అప్పుడే అనుకున్నాను. అందుకే ఆ రోజు నైటు నీకు దగ్గరయ్యాను. ఎందుకంటే నేను నీకు దగ్గరైతే తప్పకుండా నీ మనసులో నేను నెమ్మదిగా వస్తానని నాకు తెలుసు. అందుకే ఆ రోజు ఆ ఛాన్స్ తీసుకున్నానని అక్షయ్ చెప్తుంటే ఐశ్వర్య మాత్రం రెప్ప వేయకుండా అక్షయ్ చెప్పేది వింటూ ఉంటుంది. కానీ 1 వీక్ నుండి నీ బిహేవియర్లో నాకు చాలా చేంజ్ కనిపించింది. నేను నీ వైపు చూడకపోయినా నీతో మాట్లాడకపోయేసరికి నువ్వు డల్గా ఉండటం ప్రతిదీ నేను సీసీ ఫుటేజ్లో చూస్తూనే ఉన్నాను. అప్పుడే అనిపించింది నీ మనసులో కూడా నాపై ఇష్టం మొదలైంది అని. ఆ రాహుల్ యొక్క ప్రతి మూమెంట్ తెలుసుకోవడం కోసం నేను ఆ రాహుల్ని ఫాలో చేయడానికి ఒక పర్సన్ని పెట్టాను. అతను నాకు కాల్ చేసి వాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నీ చెవులతో నువ్వు వింటేనే కానీ వాడి నిజస్వరూపం నీకు తెలియదు అని నేనే నీకు కాల్ చేసి వాయిస్ చేంజ్ చేసి అడ్రస్కి వెళ్ళమని చెప్పాను. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా వాడు ఎంత దుర్మార్గుడు అని అక్షయ్ చెప్పగానే ఐశ్వర్య కన్నీళ్లతో అక్షయ్ వైపు చూస్తుంది. ఐశ్వర్య ప్లీజ్, వాడి గురించి నిజం తెలుసుకున్నావు. ఇంక వాడిని ఏం చేయాలో నాకు వదిలేసాయి. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడికి ఎటువంటి శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు అని అక్షయ్ అనగానే ఐశ్వర్య అక్షయ్ వైపు చూస్తూ, అంటే మీరు నన్ను ప్రేమించారా అని ఐశ్వర్య అర్థంగా అడుగుతుంది. అమ్మ తల్లి ఇంతసేపు చెప్పిందేంటి? అసలు నేను ప్రేమించకపోతే వాడి గురించి నాకెందుకు, నీ గురించి నాకెందుకు? ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కూడా టచ్ చేయని నేను నీతో మాత్రమే ఎందుకు కలుస్తాను అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే, మరి పెళ్లి కాకుండా నాకెందుకు దగ్గరయ్యారు అని ఐశ్వర్య ఏడుస్తూ అంటుంది. పెళ్లి కాలేదని ఎవరు చెప్పారు అని అక్షయ్ అనగానే ఐశ్వర్య అక్షయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అక్షయ్ ఐశ్వర్య మెడలో ఉన్న చైను బయటకు తీసి లాకెట్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న మంగళసూత్రాలు చూస్తుంటే ఐశ్వర్య ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతుంది. చూడైశ్వర్య,
నువ్వు నేను లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా బతకాలని అనుకున్నాను. కానీ ఎందుకో ఆ రోజు ఆ రాహుల్ ఇంకా నీ విషయంలో ఎన్ని ప్లాన్స్ వేస్తాడో నాకు తెలీదు. అందుకే ముందు నిన్ను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను. ఆ రోజు నీకు తెలియకుండా నీ మెడలో ఈ చైన్ వేశాను. కానీ ఇందులో సూత్రాలున్నట్టు నీకు తెలియదు. ఆ రోజే నీకు నాకు పెళ్లి జరిగిపోయింది. అలాగే మన ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే ఐశ్వర్య మాత్రం ఇంకా షాక్గా అక్షయ్ వైపు చూస్తుంది. హలో, అలా చూడకు. ఆ టైంలో నిన్ను పెళ్లి చేసుకోకుండా నీకు దగ్గరవడం ఇష్టం లేక అలా నీ మెడలో ఈ చైన్ వేశాను. కానీ అది నీకు కూడా తెలియదు కదా. ఇప్పుడు అందరి సమక్షంలో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే ఐశ్వర్య వెంటనే అక్షయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఎంత భయపెట్టేశారు అక్షయ్ సార్. నిజంగా 1 వీక్ నుండి నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. పైకి రోజు ఆ రాహుల్ గురించి నిజం తెలిసేసరికి నా పరిస్థితి పిచ్చిదానిలాగా అయిపోయింది. మీరే కనుక నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నిజంగా రాహుల్ నన్ను వేరే వాళ్ళకి అమ్మేసేవాడు కదా అని ఐశ్వర్య ఏడుస్తూ మాట్లాడుతుంటే చెప్పాను కదా, నేనుండగా నీ దగ్గరికి ఎవరూ రాలేరు ఐశ్వర్య. ఇంకా రాహుల్ సంగతి వదిలేసే. ఆ రోజు అడిగితే నన్ను పెళ్లి చేసుకోవడానికి నో చెప్పావు. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అక్షయ్ నవ్వుతూ అంటుంటే ఐశ్వర్య చిన్నగా సిగ్గుపడుతూ వెంటనే అక్షయ్ హృదయంపై తలవాల్చగానే అక్షయ్ నవ్వుతూ ఐశ్వర్యని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. ఇంకా అక్షయ్ రాహుల్ని ముందుగా బాగా టార్చర్ చేసి తర్వాత పోలీసులకు అప్పచెప్తాడు. రాహుల్కి హెల్ప్ చేసిన వెంకట్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంకా అక్షయ్ ఐశ్వర్యని ఐశ్వర్య పేరెంట్స్ అలాగే అక్షయ్ పేరెంట్స్ సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాడు. అలా ఇద్దరూ తమ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలేదు. ఎందుకంటే సమాజం అలా తయారైంది. సొంత వాళ్ళనే నమ్మలేని రోజుల్లో బయట వాళ్ళని నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ స్టోరీకి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే స్టోరీని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.